హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విద్యుత్ శాఖ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి అన్ని అసిస్టెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మంత్లీ మనకి చేరగానే 60,000 వరకు అయితే సాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి అడుగుతున్నా, చేసినట్లయితే నేను కూడా కొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి విద్యుత్ శాఖ నుంచి ఈ యొక్క జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి 78 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ అంటే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18/3/2025 నాటికి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలోనే మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఒక రిటన్ ఎగ్జామినేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది మనకి. ఓకేనా. ఓఎంఆర్ బేస్డ్ 3 అవర్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. టెక్నికల్ ఏరియా నుంచి మనకి ఒక జెనెటిక్ ఏరియా నుంచి క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 65% వచ్చేసి మనకి ఈ యొక్క టెక్నికల్ ఏరియా నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 30% వచ్చేసి మనకి 35% వచ్చేసి మనకి ఈ యొక్క జెనెటిక్ ఏరియా నుంచి మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 అంటే 1/4 అయితే మనకి నెగిటివ్ విధానం అయితే ఉండడం అయితే జరుగుతుందని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి February 17th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి March 18th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. మనకి ఆల్రెడీ February 17th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి March 18th 5:30 PM వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకైతే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అప్లై ఆన్లైన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేదు అంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళనే ఒక పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒక పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండికి ఉమెన్స్ అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే జనరల్ కేటగిరీ మెన్స్ ఉంటారో వాళ్ళైతే 800 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇక్కడే చూడండి, ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి, కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి శాలరీస్ విషయాన్ని చూసుకున్నట్లయితే మనకి లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. ఓకేనా. మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్, కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మంచి శాలరీస్, మంచి మనకి పొజిషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే బేసిక్ పేనే మనకి ఎంత ఉంది, 35,400 నుంచి 1,12,400 వరకు అయితే ఉంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 60,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు చేరగానే. ఓకేనా. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, BE, BTech, MSc చేసినట్లయితే ఈ యొక్క కాంబినేషన్లో మనకి ఈ యొక్క సంబంధిత దానిలలో మనం BE, BTech, MSc చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఎలక్ట్రానిక్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ అండ్ నెట్వర్క్ సెక్రటరీ కానీ,
సెక్యూరిటీ కానీ, సాఫ్ట్వేర్ సిస్టమ్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్లో కానీ ఈ యొక్క సంబంధిత విభాగాల్లో ఎవరైతే బీఈ బీటెక్ ఎంఎస్సి చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ క్వాలిఫికేషన్తో మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, ఎవరైనా మిస్ చేసుకోకండి. ఓకేనా? తప్పకుండా అయితే ఇతరులకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు మీరు చూసినప్పుడు మీకు కూడా వాళ్ళు హెల్ప్ అయితే అవుతారనమాట. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తాయంటాయండి. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే మరీ చెప్తున్నాను అనకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.